18వ అధ్యాయము 3వ వచనం. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనం. ఇశ్రాయేలు రాజు అయిన అహాబు యూదా రాజు అయిన యెహోషాపాతును చూచి, నాతో కూడా రామోత్గిలాదునకు వచ్చేదవా అని అడుగగా, యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను. మరి ఇక్కడ ఈరోజు మధ్యాహ్నం యవనస్తుల కూడిక ఉంది. మరి యవనస్తులకి కొన్ని వాక్యాలు నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే పెద్దవాళ్ళు కూడా తీసుకొచ్చే ఆ వాక్యాన్ని. మరి యవనస్తులు వారి ఆత్మీయ జీవితం బాగుండాలంటే, వారు కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ ఆరోగ్యకరంగా ఉండాలంటే వాళ్ళు సరైన స్నేహితుల్ని వారు ఎంచుకోవాలి. సరైన స్నేహితుల్ని వారిని ఎంచుకోవాలి. రామ ఇక్కడ ముందు రండి. సరే, కుర్చీలో వెనక్కేయండి. లేకపోతే వారు సరైన స్నేహితులను వారు ఎంచుకోవాలి. సరైన స్నేహితులను గనక సరిగ్గా మనం ఎంచుకోకపోతే గనక ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితము మరి పతనం అయిపోయే అవకాశం ఉందని చెప్పి వాక్యం ద్వారా మనము గ్రహించవచ్చు. కనుక మన స్నేహితులను మనమే ఎంచుకోవచ్చు. మనమేమి స్నేహితులు దేవుడు ఇచ్చే వాళ్ళు కాదు. మనము స్నేహితుల్ని మనం ఎంచుకున్న విధానాన్ని బట్టే మనకు స్నేహితులు ఉంటారు. అయితే యెహోషాపాతు జీవితం ద్వారా మనం చూస్తే గనక, యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. యెహోషాపాతు దేవుడికి నమ్మకంగా ఉన్న వ్యక్తి. అయితే అతడు స్నేహితుల్ని ఎంచుకున్న విధానము చాలా తప్పుగా ఎంచుకున్నట్టు మనం చూస్తాం. ఏ విధంగా మరి ఎంచుకున్నాడంటే, అతడు ఆహాబ్ అనే రాజుని తన స్నేహితుడిగా ఎంచుకున్నాడు. ఒకనొక సందర్భంలో ఆహాబు రాజు రామోత్గిలాదు మీద యుద్ధానికి వెళ్దామా అని అడిగినప్పుడు యెహోషాపాతు చెప్పే మాట ఏంటంటే, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను. మరి నేను నీ వాడను, నేను నీ ఫ్రెండ్ని అని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత మరి తర్వాత యెహోషాపాతు చెప్పిన మాట ఏంటంటే, మనము దేవుని యొక్క విచారణ చేద్దాము. మరి దేవుని ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు అక్కడ మీకయా అనే ప్రవక్త ఉంటాడు. ఆ మీకయా అనే ప్రవక్తను పిలిపిస్తారు. పిలిపించినప్పుడు మీకయా చెప్పిన మాట ఏంటంటే, మీరు యుద్ధానికి వెళ్ళొద్దు, దేవుని చిత్తము కాదు అని చెప్పినప్పుడు మరి ఆహాబు ఏమంటున్నాడు చూస్తే గనక, మరి 18వ అధ్యాయము 17వ వచనం. ఇశ్రాయేలు రాజు ఇది విని యెహోషాపాతుతో ఇట్లా నేను, ఇతడు కీడునే గాని నా విషయమై మేలును ప్రవచించడని నేను నీతో చెప్పలేదా అని నేను. మరి దేవుని ప్రవక్తను పిలిపించారు, మికయా అనే వ్యక్తిని. అతడు ఏంటి దేవుని చిత్తం ఏంటి అని అడిగినప్పుడు, నువ్వు ఆ యుద్ధానికి వెళ్ళొద్దని చెప్పినప్పుడు మరి ఆహాబు రాజు చెప్పే మాట ఏంటంటే, మరి అతడు నా గురించి చెడునే ప్రవర్తిస్తాడని చెప్తున్నాడు. సో మనం కొన్ని సందర్భాలు ఇతరులకు మంచి చెప్పినప్పటికీ కూడా అది చెడుగానే తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఆహాబు రాజు కూడా ఆ విధంగా చెడుగానే తీసుకున్నట్టు మనం చూస్తాం. తర్వాత ఆ విధంగా దేవుని నామములో నిజం చెప్పినందుకు మికయా ప్రవక్తనే వాళ్ళు కొట్టి అవమానించి జైల్లో పడేసి మరి అక్కడ అతనికి అన్నం కూడా చాలా తక్కువ ఇచ్చినట్టు మనం చూస్తాం. ఇదంతా జరిగినప్పటికీ కూడా యెహోషాపాతు ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే అతడు ఆహాబుతో స్నేహం ఎంతో అతడు ఇష్టపడ్డాడు. ఆహాబును ఏమాత్రం బాధ పెట్టాలని చెప్పి ఇష్టపడతలేదు అది. కనుక ఆహాబుని సంతోష పెట్టడం కోసం అని చెప్పి దేవుని ప్రవక్తని హింసిస్తుంటే, దేవుని ప్రవక్తని జైల్లో పడేస్తుంటే ఏమి మాట్లాడినట్టు మనము చూడం. తర్వాత ఏం జరిగిందంటే, ఆహాబు రాజు యెహోషాపాతు ఇద్దరు కూడా యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో మనం చూస్తే కనుక 18వ అధ్యాయము 18వ అధ్యాయము 29 నుంచి నేను చదువుతాను. ఇశ్రాయేలు రాజు, నేను మారు వేషం వేసుకుని యుద్ధమునకు పోవదును, నీవు నీ వస్త్రములే ధరించుకునమని యెహోషాపాతుతో చెప్పి తాను మారు వేషం వేసుకుని తర్వాత వారు యుద్ధమునకు పోయిరి. సిరియా రాజు, మీరు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధం చేయుడి, అదములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతో కూడా తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. తగ యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకుని యుద్ధం
చేయుటకు అతన్ని చుట్టుకొనిరి. కానీ యెహోషాపాతు మొర్ర పెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోయినట్టు చేసెను. మరి యెహోషాపాతు ఆహాబు రాజు చాలా కుయుక్తగా ప్రవర్తిస్తున్నాడు. నేనేమో మారువేషంలో వెళ్తాను, నువ్వేమో రాజవస్త్రంలో వెళ్ళమని చెప్పి యెహోషాపాతుతో చెప్తున్నాడు. చెప్పినప్పుడు మరి ఆహాబు మారు వస్త్రాలతో వెళ్ళాడు, యెహోషాపాతు ఏమో రాజు వస్త్రాలతో వెళ్ళాడు. చివరికి మరి సిరియన్లు మరి యెహోషాపాతుని ఆహాబు రాజు అనుకుని చంపడానికి ప్రయత్నించారు. కానీ అతడు దేవుడికి మొర్ర పెట్టినందున అతనికి దేవుడు తిరిగి అతను ప్రాణం ఇచ్చినట్టు, అతను సహాయం చేసినట్టు మనం చూస్తాం. కనుక మరి యెహోషాపాతు ఆహాబుతో స్నేహం చేయడం ద్వారా ఎంత నష్టపోయాడో మనం చూస్తాం. అతడు చివరికి ప్రాణాలు కోల్పోయేంత సందర్భం వచ్చింది. కొన్ని సందర్భాల్లో మనము సరైన స్నేహితులు గనక మనం ఎంచుకోకపోతే గనక మనం అనేక విధాలుగా యెహోషాపాతులాగా అనేక విధాలుగా నష్టపోయే అవకాశం ఉంది. ఇక్కడ యెహోషాపాతు తన ప్రాణాలను పోయేంతగా అతడు పరిస్థితులు కల్పించుకున్నాడు. కొన్ని సందర్భాల్లో మనం సరైన స్నేహితులను కలిగి ఉండడం బట్టి కొంతమంది జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది అనేక విధ ఆస్తులు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, డబ్బు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, అనేక మంది. ఎందుకంటే మనం సరైన స్నేహితులను ఎంచుకోకపోతే కనుక ఎంతగానో నష్టపోతాం. అయితే దేవుని కృప వల్ల యెహోషాపాతు అక్కడ తన ప్రాణాన్ని అయితే కాపాడుకున్నాడు. కానీ మరి యెహోషాపాతు ఆహాబుతో చేసిన స్నేహానికి అతడు ఎంతో వేల చెల్లించుకున్నాడు. తర్వాత మరి యెహోషాపాతు ఆహాబుతో చేసిన స్నేహాన్ని బట్టి తర్వాత యెహోషాపాతు పిల్లలు చంపబడ్డారు. పిల్లలు చంపబడ్డారు. 3వ తరం కూడా చంపబడ్డారు. అంటే 3 తరాల్లో యెహోషాపాతులు 3 తరాల్లో ఒకే ఒక మగ పిల్లోడు మిగిలాడు. అంటే దేవుడు ఎంత తీవ్రంగా తీసుకుంటాడో మనం అర్థం చేసుకోవాలి. కనుక ఆహాబు లాంటి వ్యక్తులతో మనం ఎప్పుడు స్నేహం చేయకూడదు. ఆ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అయితే మనము ఈ ఇక్కడ యెహోషాపాతు ఎదుట 2 చాయిస్లు ఉన్నాయి స్నేహం చేయడానికి. ఒక వ్యక్తి ఏమో ఆహాబు రాజు. అతడు ఒక అధికారి, రాజుగా ఉన్నాడు. అతనికి అధికారం ఉంది, అతను గర్విష్ఠిగా ఉన్నాడు. అతడు అదే విధంగా అతడు చెడు పనులు చేసే వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, మికయా చూస్తే గనక మికయా ఎంతో దీనుడిగా ఉన్నాడు, ఎంతో యథార్థపంతుడిగా ఉన్నాడు. అయితే మనం కూడా మన కాలేజీల్లో కానీ లేకపోతే మన ఆఫీసుల్లో కానీ స్నేహం చేయడానికి మనకు చాయిస్ ఉంటది. మన ఎదుట గర్విష్ఠులు ఉంటారు, చెడు పనులు చేసే వ్యక్తులు ఉంటారు, వాళ్ళతో మనం స్నేహం చేయొచ్చు. లేకపోతే మనం చదువుకున్న కాలేజీలోనే మరి దీనులు ఉంటారు, యథార్థవంతులు ఉంటారు, వాళ్ళతో కూడా మనం స్నేహం చేయొచ్చు. అయితే మనం స్నేహం చేయడానికి ఎవరిని ఎంచుకుంటున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. సాధారణంగా దీనులు గాని లేకపోతే యథార్థవంతులు గాని వాళ్ళు మన కాలేజీల్లో కానీ లేకపోతే ఆఫీసుల్లో కానీ వాళ్ళు అపహసించబడతారు. అంటే వాళ్ళని ఎప్పుడు వాళ్ళ మీద ఒక తేడాగా ఉంటారు, లేకపోతే వాళ్ళు జోకర్స్ అని చెప్పి వాళ్ళు ముద్రేసేస్తా ఉంటారు వాళ్ళ మీద. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం అటువంటి వ్యక్తులతోటే మనం ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పి దేవుని వాక్యం మనకు చెప్తుంది. సామెతల్లో ఒక మాట చూడండి. సామెతలు 16వ అధ్యాయము 19వ వచనం. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తి చేయుట మేలు. మరి యవ్వనస్తులు స్నేహం చేసేటప్పుడు వాళ్ళు గర్విష్ఠులతో స్నేహం చేయొచ్చు, లేకపోతే దీన మనస్సు కలిగిన వారితో స్నేహం చేయొచ్చు. సాధారణంగా దీన మనస్సు కలిగిన వారు కాలేజీల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దీన మనస్సు కలిగిన వారు యథార్థవంతులు. సాధారణంగా వాళ్ళు అపహసించబడతా ఉంటారు, వాళ్ళకి అంత పేరు ప్రఖ్యాతులు ఉండవు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే మమ్మల్ని కూడా జనాలు అపహసిస్తారని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తా కూడా ఇష్టపడరు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే గర్విష్ఠులతో స్నేహం చేయొద్దు, దీనులతో మాత్రమే స్నేహం చేయమని, యథార్థవంతులతో మాత్రమే స్నేహం చేయమని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కనుక మనం స్నేహం చేసేటప్పుడు మనము ఎవరిని ఎంచుకుంటున్నాం అన్నది చాలా ముఖ్యమైనది. కొన్ని సందర్భాల్లో ఆహాబు లాంటి వ్యక్తులు ఒక గర్విష్ఠి, ఒక అధికారి, ధనవంతుడు, అటువంటి వ్యక్తులతో మనం స్నేహం చేయడానికి ఇష్టపడితే మరి మనం ఎంతో నష్టపోవాల్సి వస్తుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఇక్కడ మరి గర్విష్ఠులతో దోపుడు సొమ్ము దక్కొచ్చు,
వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు మనకి మేలు జరగవచ్చు, కొన్ని మంచి జరగవచ్చు ఇహ సంబంధంగా. కానీ ఆ ఆ మేలు కూడా వద్దని చెప్పి దేవుని వాక్యం మనకు చెప్తుంది. కనుక మనము సహవాసం చేసేటప్పుడు, కాలేజీల్లో మన ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నామో అన్నది ముఖ్యమైనది. కనుక మనము గర్విష్ఠులతో స్నేహం చేస్తే గనక మనం ఖచ్చితంగా మనం నష్టపోతామని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కనుక మనం స్నేహం చేసేటప్పుడు మనం ఎంచుకోవాల్సింది ఎవరినంటే దీనుల్ని, యథార్థవంతుల్ని, బీదవాళ్ళని, ఇటువంటి వ్యక్తులు మనం ఎంచుకోవాలి స్నేహం చేయడానికి. కనుక అటువంటి వ్యక్తులతో మనం స్నేహం చేస్తే మనం కూడా ఆత్మీయంగా మనము లాభం పొందుతాం. అదేవిధంగా మరి అపహసించే గుంపులతో కూడా దూరంగా ఉండమని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. అపహాసకులు అంటే గర్విష్ఠులు. అంటే ఎక్కడంటే ఇది ఈ సందర్భాలు అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండడం ఎక్కడంటే సాధారణంగా కాలేజీల్లోనే వస్తూ ఉంటది. కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళు కూర్చుని ఆ గుంపుల్లో కూర్చుని వాళ్ళ టీచర్లను అపహసిస్తూ ఉంటారు, లేకపోతే తల్లిదండ్రులను అపహసిస్తూ ఉంటారు, లేకపోతే వీక్ స్టూడెంట్స్ ని, సరిగ్గా చదువు రాని వాళ్ళని, లేకపోతే సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళని, విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళని, వీళ్ళందరిని అపహసిస్తూ ఉంటారు కొంతమంది స్టూడెంట్స్ ని. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అటువంటి స్టూడెంట్స్ కి, ఒకవేళ నువ్వు కాలేజీలో స్టూడెంట్ అయితే, లేకపోతే నువ్వు ఆఫీసులో పనిచేస్తున్నప్పటికీ కూడా అటువంటి గుంపులకి దూరంగా ఉండమని దేవుని వాక్యం చెప్తుంది. అటువంటి గుంపుల దగ్గరికి నువ్వు వెళ్తే ఆ అపహాసకుడి శిక్ష నువ్వు భరించాల్సి వస్తుంది. మరి ఆహాబు రాజు చేసిన తప్పు యొక్క ఫలము యెహోషాపాతు అనుభవించాడు. అప్పుడైతే దేవుడు ప్రార్థన చేయడాన్ని బట్టి యెహోషాపాతుని దేవుడు కాపాడాడు అద్భుతంగా. కానీ 3 తరాలు ఆహాబు చేసిన తప్పు యెహోషాపాతు మీదకి వచ్చింది. యెహోషాపాతు 3 తరాలు ఆ శిక్షను అనుభవించాల్సి వచ్చింది. సో మనం కూడా ఎవరితో స్నేహం చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాలేజీలో టీచర్లను అపహసించే వాళ్ళతో ఎప్పుడు స్నేహం చేయకూడదు. తోటి స్టూడెంట్స్ తో అపహసించే వాళ్ళతో ఎప్పుడు మనం స్నేహం చేయాలి. అటువంటి వ్యక్తులకు మనం దూరంగా ఉండాలి. ఆ దూరంగా ఉండకపోతే మనం ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. ఆత్మీయంగా మనం ఎంతగానో నష్టపోవాల్సి వస్తుంది. కనుక మనము భవిష్యత్తులో మన ఆత్మీయ జీవితం ఆరోగ్యకరంగా ఉండాలంటే మనం సరైన స్నేహితులను మనం ఎంచుకోవాలి. సరైన స్నేహితులు ఎంచుకుంటేనే మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగగలము. అంతే తప్ప అపహాసకులతోటి లేకపోతే గర్విష్ఠులతోటి మనం సహవాసం చేస్తే గనక మనం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పి యవనస్తులు అందరూ కూడా గ్రహించాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఇంకొక వ్యక్తి జీవితం మనం చూద్దాం. 2వ పేతురు 2వ అధ్యాయము 7-8 వచనాలు. 2వ పేతురు 2వ అధ్యాయం 7-8. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుగా బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన దానిని బట్టి వారి అక్రమమైన క్రియలను విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకుని వచ్చాను. మరి లోతు జీవితం చూస్తే గనక లోతు గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే నీతిమంతుడు అని చెప్పి సాక్ష్యం చెప్తుంది. అయితే ఈ లోతు తను ఎంచుకున్నాడు, స్నేహాన్ని ఎంచుకున్నాడు. అబ్రహాము నాకు వద్దు, అబ్రహాంతో నాకు స్నేహం వద్దు, అబ్రహాంతో నాకు సహవాసం వద్దు, కానీ నేను సొదొమ ప్రాంతంలో నేను సహవాసం చేస్తానని చెప్పి అతడు అనుకుని అతడు డబ్బు సంపాదించాలని కోరుకున్నాడు. సో నేను ధనవంతుని కావాలంటే అబ్రహాంతో స్నేహం చేస్తే నేను ధనవంతుని కాలేను, నెంబర్ 2 లాగానే ఉండిపోతాను, కానీ నేను నెంబర్ 1 గా ఉండాలి. కనుక నేను సొదొమ ప్రాంతానికి వెళ్తాను, సొదొమ ప్రాంతంలో నేను డబ్బు సంపాదిస్తానని చెప్పి అతడు అనుకున్నాడు. తీరా సొదొమ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ అందరూ కూడా చెడ్డవాళ్ళు, గర్విష్ఠులు, అనేక పాపాలు చేసే వ్యక్తులతో అది నింపబడి ఉంది. అయినప్పటికీ లోతు అక్కడ నీతిమంతుడిగా జీవించాడు. సో అటువంటి ప్రదేశంలో వెళ్ళటం దేవుని చిత్తం కాదు. కనుక నీతిమంతుడిగా జీవించాలంటే లోతు ఎంతగానో ఇబ్బంది పడ్డాడు.
సో ప్రతి దినము తను బాధపడేవాడు. ఆ విధంగా ప్రతి దినం బాధపడాల్సిన అవసరం లేదు. ఆ సుధుమ ప్రాంతాన్ని విడిచిపెట్టేస్తే సరిపోయేది లోతు. కానీ ఆ లోతు ఏం చేస్తున్నాడు అంటే, మరి ఆ అటువంటి వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, ప్రతి దినము బాధపడుతున్నాడు. కానీ అది దేవుని చిత్తం కానే కాదు. కనుక మనం కూడా కాలేజీలో గర్విష్ఠులతో సహవాసం చేసి, సరే నాకు వాళ్ళ పాపం నేను చెయ్యను, నేను వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాను అని చెప్పి అనుకుంటే గనక లోతులాగా మనం ప్రతిదినం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ విధంగా ఇబ్బంది పడటం దేవుని చిత్తం కాదు. కానీ లోతు ఆ విధంగా ప్రతిదినం ఇబ్బంది పడ్డాడు. కానీ ఆ గర్విష్ఠులతో సహవాసం, లోతు అయితే తన నీతి కాపాడుకున్నాడు. కానీ ఆ గర్విష్ఠులతో సహవాసం లోతు యొక్క భార్య మీద, లోతు యొక్క పిల్లల మీద, ఇద్దరు ఆడపిల్లల మీద పడింది. భార్య పిల్లలు ఇద్దరు కూడా మరి ఆ యొక్క గర్విష్ఠులతో కలిసిపోయారు. వాళ్ళు కూడా మరి దుష్టులుగా మారిపోయినట్టు మనం చూస్తాం. కనుక మనము దేవునితో మన ఫ్రెండ్షిప్, మన సహవాసం సరిగ్గా లేకపోతే గనక కొన్ని సందర్భాల్లో మనల్ని మనం కాపాడుకోవచ్చు, కానీ దాని యొక్క ప్రభావం మన బిడ్డల మీద, భార్య బిడ్డల మీద కూడా ఉండే అవకాశం ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కనుక మనము సరైన సహవాసంలో ఉండాలి, సరైన స్నేహం కలిగి ఉండాలి. అదేవిధంగా మన కుటుంబాన్ని కూడా, మన భార్య బిడ్డలను కూడా సరైన ఫ్రెండ్షిప్ వైపు, సరైన సహవాసం వైపు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని చెప్పి లోతు జీవితం ద్వారా మనం గ్రహించవచ్చు. మరి నేను బాగానే ఉన్నాను కదా, పర్వాలేదు కదా, వాళ్ళు తప్పు చేస్తున్నారు, ఓకే, ఆ తప్పు చేసినప్పటికీ కూడా నా మీద ఎటువంటి ప్రభావం లేదు కదా అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ మనతో ఉన్న వారి మీద అది ప్రభావం ఉంటదేమో, అది కూడా మనము గ్రహించాలి. అదేవిధంగా ఇంకొక వ్యక్తి మనం జీవితం చూస్తే గనక దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసం పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తన అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షం నందు అనుగ్రహించను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను, మీకు అన్నపానములు నియమించిన రాజుకు నా యజమానికి నేను భయపడుచున్నాను. ఈ ఈడు బాలురు ముఖములు కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనపడినేలా, అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయం కలుగజేతురు. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజరి అని వారి మీద నియమించిన నియామకంతో దానియేలు ఇట్లనెను. అయితే ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం గ్రహించేది ఏంటంటే, షద్రక్, మెషక్, అబేద్నెగోలు వారు ఎటువంటి మనస్తత్వం అంటే, వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే వాళ్ళకి సపోర్ట్ కావాలి, మంచి స్నేహం కావాలి. దానియేలు జీవితం చూస్తే కానీ దానియేలు ఒక్కడే నిలబడినప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి జీవించగలడు. కానీ షద్రక్, మెషక్, అబేద్నెగోలు వాళ్ళు ఎటువంటి వ్యక్తులు అంటే, వాళ్ళు దేవుని యందు భయభక్తులు కావాలంటే, వారు దేవుని సంతోష పెట్టాలంటే వాళ్ళకి సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ఏంటంటే స్నేహం అన్నమాట. సో షద్రక్, మెషక్, అబేద్నెగోలు ఒక నిర్ణయం తీసుకున్నారు. మొట్టమొదటి దానియేలు నిర్ణయం తీసుకున్నాడు. దానియేలు ఏం నిర్ణయం తీసుకున్నాడు అంటే, మరి రాజు భుజించే ఆహారాన్ని తీసుకుని నేను అపవిత్రుడు కాకూడదని చెప్పి దానియేలు నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత ఆ నిర్ణయాన్ని బట్టి షద్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. మేము దానియేలుతో మేము ఉంటాము, దానియేలు చెప్పినట్టు మేము కూడా రాజు భుజించే ఆహారం మేము తీసుకోమని చెప్పి వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. కనుక వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి షద్రక్, మెషక్, అబేద్నెగోలు ఎంతగానో దీవించబడినట్టు మనం చూస్తాం. షద్రక్, మెషక్, అబేద్నెగోలు ఒక మంచి పని చేశారు. ఏంటా మంచి పని అంటే, దానియేలుతో వారు స్నేహం చేశారు. దానియేలు లాంటి వ్యక్తులతో ఎవరైతే స్నేహం చేస్తారో వాళ్ళు దీవించబడతారు. అబ్రహాం లాంటి వ్యక్తితో ఎవరైతే స్నేహం చేస్తారో వాళ్ళు దీవించబడతారు. అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నిన్ను దీవించే వారిని నేను దీవిస్తాను అని చెప్పి, నిన్ను శపించే వారిని నేను శపిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దానియేలు విషయంలో కూడా వాగ్దానం నెరవేరుతుంది. ఎవరైతే దానియేలుతో స్నేహం చేస్తారో వాళ్ళు దీవించబడతారు. షద్రక్, మెషక్, అబేద్నెగోలు ఇద్దరు కూడా వాళ్ళకి నిర్ణయం తీసుకున్నారు, మేము దానియేలుతో ఉంటాము, దానియేలుతో మేము స్నేహం చేస్తాము అని ఒక నిర్ణయం తీసుకున్నారు. దానిని బట్టి మరి షద్రక్, మెషక్, అబేద్నెగోలు ఎంతగానో దీవించబడినట్టు మనం చూస్తాం. వాళ్ళు ఎంతో దేవుడికి నమ్మకంగా జీవించినట్టు మనం చూస్తాం. మరి లోతు జీవితం చూస్తే గనక లోతేమో ఎంతో శ్రేష్టమైన అబ్రహాం యొక్క సహవాసాన్ని విడిచిపెట్టాడు.
చివరికి ఎంతగానో నష్టపోయినట్టు మనం చూస్తాం. కానీ షద్రక్ మెషక్ అబేద్నెగోలు మాత్రము దానియేలుతో చివరి దాకా స్నేహం చేసినట్టు మనం చూస్తాం. దాన్ని బట్టి వారు ఎంతగానో దీవించబడ్డారు. కనుక మనము ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి స్నేహితులను మనం ఎంచుకోవాలి. కాలేజెస్ లో ఎస్పెషల్లీ యవ్వనస్తులు కాలేజీల్లో మీ స్నేహితులు ఎవరు ఒక్కసారి పరీక్షించుకోండి. మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు? గర్విష్ఠులతో స్నేహం చేస్తున్నారా, లేకపోతే దీనులతో సహవాసం చేస్తున్నారా? దీనులతో సహవాసం చేయాలంటే మనం కొంత వెల చెల్లించాలి. దీనులు ఎల్లప్పుడూ అపహసించబడతారు, వాళ్ళ మీద జోకర్స్ అని చెప్పి ముద్రేస్తారు. వాళ్ళంత పాపులర్ కాదు, వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు ఉండవు. వాళ్ళతో మనం సహవాసం చేస్తే మనల మీద కూడా ముద్రేస్తారు. జోకర్స్ అని ముద్ర వేయచ్చు, లేకపోతే తేడాగాళ్ళు అని చెప్పి ముద్ర వేయచ్చు, లేకపోతే అనేక విధాలుగా మనం అపహసించబడచ్చు. కానీ అటువంటి వ్యక్తులతో స్నేహం చేస్తేనే మనకు మేలు. మన ఆత్మీయ భవిష్యత్తులో మనం ఆత్మీయంగా మనం ఎదగాలంటే, ఆత్మీయ జీవితం ఆరోగ్యంగా ఉండాలంటే అటువంటి వ్యక్తులతో మనం సహవాసం చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా అపహసించే గుంపు, అపహాసకులకు కూర్చుండే చోట కూడా కూర్చోవద్దని దేవుని వాక్యం చెప్తుంది. చాలా మంది స్టూడెంట్స్, యవ్వనస్తులు అపహసిస్తూ ఉంటారు ఇతరులని, తల్లిదండ్రులను అపహసిస్తూ ఉంటారు, టీచర్లను అపహసిస్తూ ఉంటారు, తోటి స్టూడెంట్స్ అయితే విపరీతంగా అపహసిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులకు మనం దగ్గరగా కూర్చుంటున్నామా కాలేజీలో లేకపోతే ఆఫీసుల్లో, మనం నష్టపోతాం. యెహోషాపాతులాగా మనం నష్టపోతాము. మన ఆత్మీయ జీవిత భవిష్యత్తు బాగుండదని ఖచ్చితంగా నేను చెప్తున్నాను. అటువంటి వ్యక్తులకు మనం దూరంగా ఉండాలి. మనం ఎంచుకోవాలి. కాలేజీలో మన ఫ్రెండ్షిప్ మనం ఎంచుకోవాలి. మంచి స్నేహితుడిని మనం ఎంచుకోవాలి. ఖచ్చితంగా దేవుడు ఎవరో ఒకరిని పెడతాడు. ఎవరో ఒకరు దీనుడు అనేవాడు ఎవడో ఒకడు ఉంటాడు. సాధారణంగా ఒక 50 మంది స్టూడెంట్స్, ఒక 100 మంది స్టూడెంట్స్ ఉంటే ఖచ్చితంగా ఒక 10% అని ఉంటారు మన ఆలోచనతో సరిపోయిన వాళ్ళు, దీనులు, యథార్థవంతులు. అటువంటి వ్యక్తులు మనం కనుక్కుని అటువంటి వ్యక్తులతో మనం స్నేహం చేయాలి. అంతే తప్ప గర్విష్ఠులతోటి స్నేహం చేయడం, లేకపోతే గర్విష్ఠుల యొక్క గుంపులు, ఎస్పెషల్లీ గ్రూపులు ఉంటాయి, ఆ గ్రూపులతో మనం ఎప్పుడు కలవకూడదు. ఆ గ్రూపులతో మనం ఎక్కడ వెళ్ళకూడదు. మనం వెళ్తే గనక ఖచ్చితంగా మనం నష్టపోయే అవకాశం ఉందని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. చివరిగా నేను ఒకటి చెప్పి ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతానండి. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగూ సెలవిచ్చి, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు నిబంధన చేసి దేశమునకు మిమ్మల్ని చేర్చి నీతో చేసిన నిబంధన ఎన్నడూను మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసి కొనకూడదు, వారి బలిపీఠమును విరగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాటను వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ యొద్ద నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు శూలముగా ఉందరు, వారి దేవతలు మీకు ఉరుగా ఉందరు అని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇశ్రాయేలీయులందరూ ఈ మాట చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటికి బోకీం అని పేరు పెట్టబడిను. అక్కడ వారు యెహోవాకు బలిపీఠం అర్పించిరి. మరి న్యాయాధిపతుల గ్రంథములు యెహోషువ కాలంలో వాళ్ళెంతో దేవునికి నమ్మకంగా జీవించారు. అయితే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడున్న జనులతో మీరు ఫ్రెండ్షిప్ చేయొద్దు, మీరు సహవాసం చేయొద్దు అని చెప్తే వాళ్ళు ఇశ్రాయేలీయులు అని దేవుడు చెప్పిన మాట వినలేదు. కనుక దేవుడు చెప్పే మాట ఏంటంటే, వాళ్ళ వల్ల మీరు నష్టపోతారు. వాళ్ళు మీకు ఎలాగుంటారంటే మీ పక్కలకు శూలములుగా ఉందురు, వారి దేవతలు మీకు ఉరుగా ఉందురు అని చెప్పి వారు చెప్పినప్పుడు అక్కడ ఇశ్రాయేలీయులందరూ ఏడ్చినట్టు మనం చూస్తాం. మనం కూడా ఫ్రెండ్షిప్ విషయంలో, స్నేహం విషయంలో సరిగ్గా స్నేహం చేయకపోతే గనక మనం ఏడవాల్సి వస్తుంది. మనం కూడా మన జీవితంలో కూడా ఇక్కడ ఏమంటే బోకీం అనగా ఏడ్పు, అంటే మన జీవితంలో కూడా ఏడవాల్సి, ఎస్పెషల్లీ యవ్వనస్తులు స్నేహం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. 60 మంది స్టూడెంట్స్ ఉంటే, 100 మంది స్టూడెంట్స్ ఉంటే ఖచ్చితంగా మంచి స్నేహితులను ఎంచుకోండి. దీనులు, యథార్థవంతుల్ని ఎంచుకోండి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా గర్విష్ఠులతో సహవాసం చేయొద్దు. గర్విష్ఠుల యొక్క గుంపులకి దూరంగా ఉండండి. కొన్ని సందర్భాల్లో 4-5 కలిసి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు అపహసించుకోవడం, ఒకళ్ళ మీద జోకులు వేసుకోవడం, ఇవన్నీ దేవునికి ఇష్టం ఉండదు. కనుక కొన్ని సందర్భాల్లో 4-5 గుంపులు వెళ్ళొద్దు. ఒకళ్ళతోటే వెళ్ళండి, ఫ్రెండ్, ఒక ఇద్దరే వెళ్ళండి.
సో దట్ మనం వాళ్ళకి సువార్త ప్రకటించవచ్చు, వాళ్ళకి మనం దేవుని వాక్యం చెప్పొచ్చు. నలుగురు ఐదుగురు వెళ్ళినప్పుడు వాళ్ళు మన మాట వినరు, కనుక వాళ్ళలాగా మనం మారిపోవాల్సి వస్తుంది. కనుక మన జీవితంలో ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా ముఖ్యంగా కొండెములు చెప్పే వాళ్ళతోటి సహవాసం చేయొద్దు, ఫ్రెండ్షిప్ చేయొద్దు. ఒక 6 నెలల్లో వీళ్ళు అయిపోతారు, వీళ్ళు వాళ్ళు అయిపోతారు. వాళ్ళతో సహవాసం చేస్తే మనం కూడా కొండెములు చెప్పే వాళ్ళలాగా మారిపోతాం. గర్విష్ఠులతో 6 నెలలు సహవాసం చేస్తే మనం కూడా గర్విష్ఠులుగా మారిపోతాం. దీనులతో మనం సహవాసం చేస్తే మనకు మేలు జరుగుతుంది, యథార్థవంతులతో మనం సహవాసం చేస్తే మనకు మేలు జరుగుతుంది. కనుక మరి స్నేహం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. మనం ఆ విధంగా ఉండడం ద్వారా మన దేవుడి యొక్క నమ్మకంగా జీవించగలం, మనము మేలు పొందుకుంటాం, దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడి వాక్యం దీవించిన గాక. చెప్పబడిన వాక్యం స్పందిస్తూ ఎవరన్నా ప్రార్థన చేయండి.